కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సృష్టి కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. నిందితురాలు డాక్టర్ నమ్రతని చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు గోపాలపురం పోలీసులు. మొత్తం 5 రోజుల పాటు విచారిస్తారు పోలీసులు. అయితే ఈ కేసులో సంచలన ఆరోపణలు చేశారు నమ్రత. పోలీసులు కావాలనే తనని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు నమ్రత. సీతారామాంజనేయులు, ఆర్కే మీనాతో పాటు అజయ్ కల్లం తనపై కావాలనే కేసులు పెట్టారన్నారు. 2010 నుంచి సీతారామాంజనేయులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు నమ్రత. రాజస్థాన్ దంపతులు శిశువుని దత్తత కోసం అడిగారని, ఇప్పుడు కావాలని సరోగసీ కేసు పెట్టారన్నారు. తాను పిల్లల్ని విక్రయించేదాన్నని అవాస్తవం అనేది నమ్రత తెలిపారు. ఏం అవలేదండి, వాళ్ళు మీరు చేసిరు అంటున్నారు కదా. నేనేం చేయలేదండి, అసలు నేనేం చేయలే, నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే కాదండి, అదే కల్లా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. కోవిడ్ టైంలో కూడా ఆర్కే మీనా సీతారామాంజనేయులు కలిసి ఇలాగే ఇబ్బంది అడాప్షన్ కోసం అడిగారు. మేము అరేంజ్ చేసాం. వాళ్ళు భార్యాభర్తల గొడవల్లో అడాప్షన్ అనేది తీసుకోకుండా వదిలేశారు. వాళ్ళు భార్యాభర్తల గొడవల్లో ఇది అడాప్షన్ కేసు కాకుండా సరగసి అని పెట్టి ఇబ్బంది పెడుతున్నారు నన్ను. అది లేదు, నేనేం చేయలేదు, చేయలేదు, నో లేదు లేదు, అది అది ఎలిగేషన్ మాత్రమే. మొత్తం 5 రోజుల పాటు నమ్రతని విచారిస్తారు గోపాలపురం పోలీసులు. సరోగసీ పేరుతో ఎంత మందిని ట్రాప్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రి అనస్థీషియా డాక్టర్ సదానందంతో డాక్టర్ నమ్రతకి ఉన్న సంబంధాలపై పోలీసులు విచారిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపైన ఆరా తీస్తున్నారు. ఎంత మందికి సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకి నోరు మెదపటం లేదు నమ్రత. ఎటువంటి తప్పు చేయలేదంటూ సమాధానం చెప్తోంది. నమ్రత ఏజెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఒక్కొక్క దంపతుల దగ్గర ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచీలపై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఎంతమంది తల్లిదండ్రులకి పిల్లల్ని సరోగసీ పేరుతో విక్రయాలు జరిపారని ఆరా తీస్తున్నారు పోలీసులు. లాయర్ పేరుతో నమ్రత కొడుకు జయంత్ కృష్ణ బాధితుల్ని బెదిరించడంపై ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా పిల్లల్ని దత్తతకి అరేంజ్ చేశామని బహిరంగంగా చెబుతోంది నమ్రత. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, సృష్టి కేసులో దర్యాప్తులో భాగంగా నమ్రత ఏం చెప్తున్నారు, అసలు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సృష్టి కేసు వ్యవహారంలో తొలి రోజు కస్టడీ విచారణలో భాగంగా గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రత చేసినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి వాటి మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే గతంలోనే ఆమె మీద నేర చరిత్ర ఉండడంతో పాటుగా జైలు జీవితం అనుభవించి వచ్చినటువంటి మహిళ ఉండటంతో పాటు ఇప్పుడు ఆ విచారణకు సంబంధించి కూడా అదే రీతిలో సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. పలు ప్రశ్నలు అడుగుతున్నా కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా నోరు మెదపకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా తెలుస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి ఈ కేసులు బహిరంగంగా తాను చైల్డ్ ట్రాఫికింగ్ చేయలేదు, దత్తతకు ఇచ్చానంటూ కూడా చెప్తుంది. అయితే దత్తతకి ఇవ్వడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అది గవర్నమెంట్ నుంచి ఫాలో అవ్వాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కానీ అది చెప్పకనే చెప్తూ కూడా ఎటువంటి సమాధానం నోరు మెదపకుండా తాను ఏదీ చేయలేదు అంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి వర్షన్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం గోపాలపురం పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమారు 6 గంటల నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. పర్టికులర్గా ఏదైతే విజయవాడ, హైదరాబాద్, వైజాగ్లో ఉన్నటువంటి ఈ ఫర్టిలిటీ సెంటర్స్కి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేశారు కాబట్టి ఇప్పటి వరకు ఎంతమంది తల్లిదండ్రులు ఈ సరోగసీకి సంబంధించి అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఐవీఎఫ్ కోసం వాళ్ళు వస్తారు, ఆ తర్వాత సరోగసి వైపు ఈమె దారి మళ్లిస్తోంది. ఆ తర్వాత ఎవరైతే గిరిజన ప్రాంతాలుగా చెందినటువంటి మహిళల దగ్గర నుంచి ఆ పిల్లల్ని తీసుకొని వీళ్ళకి ఈ విధంగా చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంతమందికి ఈ విధంగా చేస్తోంది అనే దానికి సంబంధించి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి నమ్రత అరాచకాలు దాని పట్ల పోలీసులు విచారణ అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.